ఆపరేషన్ ఆకర్ష్ సరికొత్త రాజకీయాలకు తెర. చుక్కలు చూపించనున్న కాంగ్రెస్ 2.0. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్. గులాబీ పార్టీకి భారీ షాక్. అనర్హత వేటు భయం తొలగిపోవడంతో పావులు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు. కాంగ్రెస్ 2.0 ప్రారంభమైందా? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చేరేందుకు తెర వెనుక రాజకీయాలు మొదలయ్యాయా? ఎమ్మెల్యేలపై అనర్హత కొలిక్కి రావడంతో కొత్త ప్రయత్నానికి కాంగ్రెస్ తెరలేపిందా? మొత్తానికి గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా సీఎం రేవంత్ పావులు కదుపుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు నిదర్శనంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది అని అందరూ అనుకున్నారు. అటువంటిది ఏమీ జరగకుండా వారంతా బీఆర్ఎస్ పార్టీ వారే అని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక దీన్నే అదునుగా తీసుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం పోయింది. మరోవైపు బీఆర్ఎస్ ను నమ్ముకుంటే భవిష్యత్తు రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉంది అనే భావన కొందరు గులాబీ ఎమ్మెల్యేలో ఉందట. ఇప్పటికే సగం సమయం అయిపోయింది. మిగిలిన పుణ్యకాలం వేస్ట్ చేయకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఓవైపు రేవంత్ మరో 10 ఏళ్లు తానే సీఎం అని ఘంటాపదంగా చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో హరీష్ వర్సెస్ కేటీఆర్ గా మారింది సిచ్యువేషన్. ఇక కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ దాటి రావడం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండే సేఫ్ జోన్ చూసుకోవాలి అని సదరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇప్పటికే వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నాయట. దీంతో త్వరలోనే బీఆర్ఎస్ నుంచి చేరికలు ప్రారంభమవుతాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ కూడా తగిన సమయం కోసం కాచుకొని చూస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా టార్గెట్ హరీష్ రావు రాజకీయం చేస్తోంది. ఈడీ కేసులోనే అస్త్రంతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అని టాక్. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉంటే కష్టకాలంగా భావిస్తున్నారట. అంతేకాకుండా గులాబీ పార్టీలో ఉంటే తిప్పలు తప్పవు అని, కాంగ్రెస్ గూటికి చేరితే సీఎం అండ ఉంటుంది అనే భావనలో ఉన్నట్టుగా సమాచారం. ఆ ఒప్పందంతోనే జంప్ చేయాలి అని థింక్ చేస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఓ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరారు. ఉన్నది ఇంకా 26 మంది మాత్రమే. మరో 10 మందిని లాగేస్తే గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది అని రేవంత్ మాస్టర్ ప్లాన్ వేశారట. ఆపరేషన్ బీఆర్ఎస్ ప్రారంభించినప్పుడే ఆ పార్టీని ఖతం చేయాలి అని రేవంత్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఇక చాలా మంది ఎమ్మెల్యేలను ఆకర్షించారు. కానీ గులాబీ పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఓవైపు డ్యామేజ్ కంట్రోల్ చేస్తూనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అని సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించిన స్పీకర్ ఒక వ్యూహం ప్రకారం వారిపై అనర్హత వేటు పిటిషన్లు కొట్టివేశారు. ఇప్పుడు అనర్హత వేటు భయం పోవడంతో గులాబీ పార్టీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జంపింగ్ ఆట తెర మీదికి రానుంది. గులాబీ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పాలి అనే ఆలోచనలో స్ట్రాంగ్ గా ఉన్నారట. ఆ 10 మంది బాటలో మరో 10 మంది పయనించి పార్టీకి ఏమైనా పర్వాలేదు, మేము మాత్రం సేఫ్ అనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట. చూడాలి మరి మరో 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అవుతుందా, మార్పులు జరుగుతాయా అనేది.